దేవుని నామంలో మరి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనము 10 ఆజ్ఞలు అనే అంశాన్ని నేను చెప్దామని ధ్యానిద్దాము. మనము దాని వివరణ అంతా కూడా మరి పోయిన వారం మొదటి ఆజ్ఞని కొంతవరకు ధ్యానించాము. మరి ఈరోజు దాని యొక్క తక్కిన వివరణని మనం చూద్దాం. మరి మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది మొదటి ఆజ్ఞలో ఏ పార్ట్. అలాగే బి పార్ట్ ఏంటంటే, ఎలాగనగా నీ దేవుడైన యెహోవా నగు నేను రోషము గల దేవుణ్ణు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషంను కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడినై ఉన్నాను అని వ్రాయబడింది. మరి ఫస్ట్ పార్ట్లో మోషేకి ధర్మశాస్త్రంలో ఇచ్చిన మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడిని పూజింపకూడదు అన్నారు. ఎక్కడెక్కడ? పైన ఆకాశం అందే కానీ. మరి మనం చూస్తే జనులు చాలామంది అన్యజనులు ఆకాశంలో సూర్య చంద్రుల్ని కూడా పూజిస్తూ ఉంటారు. అలాగే భూమి అందే కానీ అన్నప్పుడు ఇక్కడ వృక్షాలని, ఏనుగుని, ఆవుని, కప్పని, బల్లిని పూజిస్తారు. అలాగే నీళ్ళ అందన్నప్పుడు తాబేలు, చేపని, మొసలిని పూజిస్తూ ఉంటారు. మరి ఇలాంటి ఏ రూపాన్ని కానీ దేవుడు మీరు పూజింపకూడదు అని చెప్పారు. సరే, రెండో భాగానికి మనం వస్తే, ఈ రెండో భాగంలో ఆయన నేను రోషం గల దేవుణ్ణు అంటున్నారు. ఎందుకు ఆయనకి రోషం ఉంటుంది అని మనం గ్రహించాలి. ఎందుకు ఆయనకు రోషం తీసుకొస్తున్నాను, ఎందుకు ఆయనకు రోషం వస్తుందంటే, ఎవరైనా సరే ఆయన సృష్టించిన బిడలు కానీ, వాళ్ళు చేసిన వస్తువుని కానీ ఎవరన్నా దాన్ని పాడు చేసినా, లేకపోతే ఆ సృష్టించిన డిస్కవర్ చేసిన ఆ వ్యక్తిని ఇది చేసినా వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తే ఆదికాండంలో దేవుని గ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవుడు ఏంటంటే ఆయన మాట చేత మరి సృష్టి అంతటినీ సృజించారు. సృజించిన తర్వాత ఆయన మరి ఆ సృష్టిని అనుభవించడానికి ఒక నరుణ్ణి చేశారు, తర్వాత ఒక స్త్రీని చేశారు. వారిని ఆయన పోలికలో ఆయన సృష్టించారు. అయితే ఈ ప్రజలు ఇంకా రాను మీరు ఆదికాండం ఓల్డ్ టెస్ట్మెంట్లో చదివితే తెలుస్తుంది కదా, వాళ్ళు ఎలా అవిధేయత చూపిస్తూ దేవునికి విగ్రహారాధనకు ఎలా అలవాటు పడిపోయారో మనం చూస్తాం. అయితే ఇక్కడ దేవుడు ఆయన పోలికలు అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకు ఆయన కోపం వస్తుందంటే, జనులు వేరే సృష్టాన్ని కానీ విగ్రహాన్ని కానీ పూజిస్తే ఆయనకి ఎందుకు కోపం వస్తుందంటే, మరి ఆయన అంత ప్రేమతో వారిని సృష్టించి వాళ్ళ నాసికారంధ్రంలో మరి ఆయన ఊపిరిని ఊదారు. మరి మనం ఆయన ఊపిరిని పొందిన మనము మనల్ని సృష్టికర్తను మనం పూజించకుండా వేరే దాన్ని పూజిస్తే మరి దేవునికి కోపం వస్తుంది కదా. మరి అది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఇంకా ఏంటంటే 8వ దావీదు కీర్తనలో మనం చూస్తాం, ఆయన చేసిన సృష్టిలో చాలా గొప్ప సృష్టి. ఎంత క్రియేషన్లో మనం చాలా నదులు కానీ, ఫాల్స్, నయాగరా ఫాల్స్, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ఎవరెస్ట్ కొండలు, ఇవన్నీ మనం చూస్తే చాలా గొప్ప పెద్ద సృష్టి, వాస్ట్, చాలా గొప్ప సృష్టిని ఆయన సృష్టించారు. ఆ సృష్టి ఎదుటంట మరి ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కేటప్పుడు వాళ్ళని చూస్తుంటే ఆ స్నో కవర్డ్ మౌంటైన్స్ మీద వాళ్ళు చిన్న స్పెక్ కింద ఒక డాట్లాని కనబడ్డారంట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన సృష్టి చాలా గొప్పది, మహిమా ప్రభావం గల దేవుడు. ఆ సృష్టి మనం చాలా చిన్నవాళ్ళం. అయినప్పటికీ మనం 8వ దావీదు కీర్తనలో చూస్తాం చూడండి,
మొదటి వచనం, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. మరి మన సృష్టిని చూస్తే, సృష్టి దేవుని మాటను వింటూ ఎంత చక్కటి బ్యూటిఫుల్ క్రియేషన్ ఆయన క్రియేట్ చేశారు. కాబట్టి ఆ సృష్టి ఆయన మాట వింటుంది, ఆయన మహిమా ప్రభావాలు గల దేవుడు అని మనం గ్రహిస్తాం. తర్వాత ఇక్కడ ఏమంటారంటే 3వ వచనంలో, నీ చేతి పని అయిన నీ ఆకాశంలను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీ మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు. అంత సృష్టి ఎదుట మనం చాలా చిన్నవారమైన మనల్ని జ్ఞాపకం చేసుకుంటకు మనం ఏ పాటివారము. అలాగే నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు అని రాయబడి ఉంది. అలాగే అక్కడ 5వ వచనంలో ఏమంటారంటే, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. దేవుడు ఆయన పోలికలో సృష్టించారు కదా మనల్ని. ఎంత జ్ఞానం ఇచ్చారంటే, ఎన్ని తలాంతులు ఇచ్చారంటే, మరి ఒక్కటే ఏంటంటే దేవుని కంటే కొంచెం తక్కువగా మనల్ని సృష్టించారు. ఆయన సృష్టి ఎంతో పెద్దదైనప్పటికీ ఈ మానవునికంటే ఆయన ఇక్కడ ఏం చేశారు, 5వ వచనంలో, మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. సో ఆయన సృష్టించిన సృష్టి అంతటి మీద కూడా నరునికి ఆయన అధికారం ఇచ్చి ఉన్నారు. మరి అంత ఆధిక్యత ఇచ్చినా కూడా మానవులు, కృతజ్ఞత లేని మానవులు ఏం చేస్తున్నారంట, సృష్టికర్తని వదిలిపెట్టి సృష్టికర్తని సేవించకుండా ఆయన చేసిన సృష్టాన్ని పూజిస్తున్నారు అని దేవుని గ్రంథంలో ఎన్నో చోట్ల మనకి రాయబడి ఉంటుంది. మరి అలాగా ఆయన సృష్టాన్ని పూజిస్తే మరి ఆయనకి కోపం వస్తుంది కదా. మరి ఆ వాక్యాలు ఏంటి అని మనం కొన్ని చూద్దాం. ఇక్కడ దేవునికి ఏంటంటే, నన్నుగాక మరి దేన్ని ప్రేమింపని, నిన్నుగాక దేన్ని ప్రేమింపని ఎక్కువ అని ఒక పాట ఉంటుంది. సిస్టర్ జో అని చేసి వాళ్ళు పాడిన పాట. సో ఆయన్ని తప్ప ఇంకెవ్వరిని కూడా మనం ప్రేమించకూడదు అని ఆయన కోరుకుంటున్నారు. అయితే మన జనులు ఏం చేస్తున్నారంటే, అన్యజనులు ఏం చేస్తున్నారంటే, ఎన్నో వాటిని, సృష్టిలో ఉన్న ఎన్నో వాటిని విగ్రహారాధనకు అలవాటై వాటిని విగ్రహాల కింద చేసుకున్న ఆ వృక్షాలని, దేవుడు సృష్టించిన చెట్లను, వృక్షాలని, తర్వాత ఆకాశం క్రింద, భూమి కింద చెప్పాను కదా, ఆ జంతువుల్ని దేవుళ్ళ కింద, విగ్రహాల కింద చేసేసుకుని వాటిని పూజిస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు అని దేవుడు ఖండిస్తూ ఆ విగ్రహారాధనని మీరు మానివేయాలి అని చెప్పేసి విగ్రహారాధనకి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ విగ్రహాలు మనుషులు సృష్టించినవే, అవి పలకవు, చూడవు, ఏమి చేయలేవు కదా. దేవుడు చేసినట్లు అవి చేయగలవా? ఏమి చేయలేవు. వాటిని ఎలా సృష్టించారో అవన్నీ కూడా మనం కొన్ని వాక్యాల ద్వారా మనము చూద్దాం. అయితే ఇక్కడ 135వ దావీదు కీర్తనలో క్లియర్గా రాయబడి ఉంటుంది, మనుషులు ఎలాగ విగ్రహాలని సృష్టించుకొని ఎట్లా వాటిని పూజిస్తున్నారు అన్నది మనం చూద్దాం. 135వ దావీదు కీర్తన 15 నుంచి 18 వరకు మనం చదువుదాం. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. ఎవరు చేశారు ఆ విగ్రహాలని? మనుషులే సుత్తులతో, కత్తులతో మరి చేసిన విగ్రహాలంట. దేంతో? వెండితో, బంగారుతో. అవి వాటికి నోరుండియు పలకవు, అది విగ్రహమే కదా. కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశమైనను లేదు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచి వారందరినూ వాటితో సమానులగుదురు. సో అవి జస్ట్ విగ్రహాల కింద ఉంటాయే కానీ వాటికి ఊపిరి లేదు,
కానీ పరలోక దేవుడు జనుల ఊపిరితిత్తుల్లో ఆయన ఊపిరిని ఊదిని మరి మనకు ఆ ఊపిరిని ఇచ్చారు. కాబట్టి ఈ విగ్రహాలని పూజించడం తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ద్వితీయోపదేశకాండంలో కూడా అదే విషయం రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 28 నుంచి 31 వరకు చదువుకుందాం. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల మీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. కాబట్టి ఇంత వారు దేవుణ్ణి విసర్జించిన, ద్వేషించినా కూడా దేవుడు ఏమంటారంటే తిరిగి నా యొద్దకు రండి, నేనే దేవుడిని అని తెలుసుకోనండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ఇంకొక వాక్య భాగం చదువుకుందాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 9 నుంచి 20 వరకు రాయబడి ఉంది. విగ్రహంను నిర్మించిన వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడుదురు. ఎందుకు నువ్వు పనికిరాని విగ్రహంను పోతపోసి దాన్ని ఒక దేవునిగా నిరూపించేవాడెవడు? ఇదిగో దాన్ని పూజించి వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా, మరి ఆ విగ్రహాలని చేసేవాళ్ళు నరమాత్రులే కదా, అది దేవుని సృష్టించినవి కాదు కదా, నరమాత్రులే వాటిని చేస్తున్నారు. ఇంకా కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పనిచేయును, సుత్తితో దానిని రూపించి దాని బాహుబలం చేత దాని చేయను. చూడండి, సుత్తులతో కత్తులతో అవి నిర్మించినప్పుడు అవి దేవుళ్ళు అవుతాయా? ఇంకా చెప్తున్నారు చూడండి, అతడు ఆకలి గొనగా అతని బలము క్షీణించిపోవును. ఈ విగ్రహాలంట నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలు వేసి చీర్ణంతో గీత గీచి చిత్రికలతో దాన్ని చక్కజేయును. చూడండి ఏ వస్తువులతో చేస్తున్నారు. తర్వాత ఒకడు దేవదారు చెట్టు, చూడండి ఒక్క చెట్టునే దేనికి వాడుతున్నారు, మరి అవి దేవుళ్ళు అవుతాయా అని మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ 14వ వచనంలో ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొను, శ్మశాన వృక్షంను కానీ సరళ వృక్షంను కానీ సింధూర వృక్షంలను కానీ అడవ వృక్షంలో ఏదో ఒక దాన్ని తీసుకొను. ఒకడు చెట్టు నాటగా వర్షం దాన్ని పెంచును, ఒకడు పొయ్యే కట్టెలకు వాటిని ఉపయోగించును. అదే చెట్టు కర్రనే పొయ్యి కట్టెలకంట. వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకొని దాంతో ఒక దేవతను చేసుకొనును, దానికి నమస్కారం చేయను. చూసారు ఎంత అవివేకంగా ఉన్నారో ప్రజలు. అలాంటి వాటికి నమస్కారం చేయించు సాగిలు పడుతున్నారండి. అగ్నితో సగం కాల్చి ఉన్నాడు, కొదువు సగం తిని తృప్తి పొందగా చలి కాచుకొని. తర్వాత ఇంకా దానిలో మిగిలిన భాగంతో తనకు దేవతగానున్న విగ్రహంను చేయించు కొనును. నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని దాంతో మాంసం వండుకొని భోజనం చేసి తిని మిగిలిన దాన్ని తీసుకొని దాంతో హేయమైన దాన్ని చేయుదునా అని ఎప్పుడూ కూడా మనుష్యుడు ఆలోచించడంట. తన చేత్తో చేసిన ఆ యొక్క మాటలాడని, వినని, చూడని ఆ విగ్రహాలని పూజిస్తూ ఉన్నారు. అందుకని దేవునికంట చాలా బాధ కలిగి మరి సృష్టికర్తను విడిచి వాళ్ళు సృష్టంను పూజించి సేవిస్తున్నారన్న మాట దేవుని గ్రంథంలో రాయబడి ఉందన్నమాట. అయితే మరి అందుకని మొదటి ఆజ్ఞలో 2వ భాగంలో ఏమని అంటున్నారు దేవాది దేవుడు? మరి ఇక్కడ చూడండి, దేవుడునైనా యెహోవానగు నేను రోషం గలవాడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు. ఎన్ని తరాలో చూడండి, ఆ చేసిన తప్పు ఒక్కళ్ళే కాదు, వాళ్ళ తరాలు 3-4 తరాల వరకు తండ్రుల దోషంను కుమారుల మీదకి రప్పించును. తల్లిదండ్రులు చేసిన పాపాలు కుమారులకు వస్తాయి.
అలాగే ఒకవేళ ఆ తప్పు చేయకుండా నీ దేవుడని యెహోవా నేనే అని చెప్పిన ఆ దేవుణ్ణి పూజించినప్పుడు ఇక్కడ ఏ ఆశీర్వాదం ఇస్తారో చెప్తున్నారు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి శాపాల నుండి, మరి తల్లిదండ్రులు చేసిన శాపాల నుండి మరి 3-4 తరముల వరకు మరి ఆ శాపం వస్తుంది అని అన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎవరైనా చాలా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఆ దోషాలు, ఆ పాపాలు కొట్టివేయమని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా, కనికరం గల దేవుడు మనల్ని కనికరించి ఆ పాప దోషాల నుంచి మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు. తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొని మనము ఉంటే ఆయన తప్పకుండా దీవెనిస్తున్నారంట. ఇక్కడ ఏమంటున్నారు? 1000 తరముల వరకు కరుణించు వాడునై ఉన్నాను అని అంటున్నారు. కాబట్టి మన ప్రేమను కోరుకుంటున్న ఆ దేవాదేవుని ప్రేమించాలి. మరి ఎలా అయితే మనకి కలిగిన పిల్లలు మనల్ని ప్రేమించాలని కోరుకుంటాం కదా, వాళ్ళు కాస్త బిజీ లైఫ్లో ఉండి మనల్ని నెగ్లెక్ట్ చేసినా మనం ఎంతో దుఃఖపడుతూ ఉంటాం. అలాగే మన పరలోక దేవుడు కూడా మన ప్రేమని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మనల్ని తల్లి గర్భంలో సృష్టించి పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకున్న దేవుడు. అలాగే అంటారు, చేసిన వాడను నేనే, చంకను పెట్టుకుని వాడను నేనే, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తు పట్టుకొని వాడను నేనే అని చెప్పే ఆ పరలోక దేవుడంట. మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడై ఉన్నాడని మనం గ్రహించాలి. మరి ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చారు మోషేకి? వాటిలో మనం ఎలాగ నీతిగా, ఎలాగ మంచిగా, ఎలాగ తప్పులు చేయకుండా దేవునికి ఇష్టమైన బిడలుగా బ్రతకాలో చెప్పడానికి ఆయన ఈ 10 ఆజ్ఞలను మనకి ఇచ్చారు. మరి ఈ 10 ఆజ్ఞల వల్ల యొక్క అర్థాన్ని మనం గ్రహించుకుని మరి వాటి ప్రకారం మనం బ్రతుకుతూ ఉంటే దేవుడికి ఇష్టమైన వారంగా మనము ఉంటాము. తర్వాత ఈ వాక్యాలు చదువుకున్న మనం గ్రహించవలసింది ఏంటంటే, మనుషుడు తమ చేతితో చేసిన విగ్రహాలని వాటికి వినపడదు, వాటికి కదలలేవు, చూడలేవు, వాటికి ప్రాణం లేదు. కానీ మన దేవుడిని మనం అబ్బా దేవా అని చెప్పేసి మనము పిలవగానే ఆయన మనల్ని మన ప్రార్థన ఆలకించి మనకు తోడుండే దేవుడు, మనల్ని ఎన్నో పరిస్థితుల నుంచి తప్పించే దేవుడు, మనకు అన్యాయం జరుగుతుంటే చూసి దాన్ని ఊరుకుండే దేవుడు కాదు. నిన్ను విడవను ఎడబాయను అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడై ఉన్నాడు. మరి దేవుడు లోకాన్ని ఎంతో ఇలాగే తప్పులు చేస్తూ ఉన్న ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను, మనల్ని దేవుడు ఆయన సొంత కుమారుని లోకానికి పంపించి సిలువ మీద తన సొంత కుమారుని బలియాగం ద్వారా మరి మన కొరకు పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎంత కృపగల దేవుడు అంటే, ఆయన రోషం గల దేవుడే అయినప్పటికీ ఇక్కడ ఏమంటున్నారు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరం వరకు కరుణించి వాడనై ఉన్నాను అని అంటున్నారు. మరి అలాగే మనం 103వ దావీదు కీర్తనలో చూసుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది ఏంటి? మన పాపాలను బట్టి మనకి ప్రతీకారం చేసే దేవుడు కాదు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. మరి మన దేవుడు చాలా మన పట్ల సహనం చూపిస్తూ మనం వంటి వారమని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కరుణా కటాక్షములను మన పైన చూపిస్తూ నిత్యమైన ప్రేమతో, కృపతో ఆ సజీవుడైన దేవుడు మనతో ఉన్నాడని గ్రహించుకోవాలి. కాబట్టి ఈ మొదటి ఆజ్ఞను
ఏ పార్ట్ బి పార్ట్ను కూడా మనం అర్థం చేసుకొని దేవుని తప్ప దేన్ని ప్రేమించకూడదు. నేను ఒకటి నేర్చుకున్నాను అన్నమాట. ఆ మొదట్లో ప్రార్థన తగ్గిపోయి నా యవ్వనంలో ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ప్రార్థన ఇప్పుడు తగ్గిందంటే వివాహం అయ్యాక తగ్గింది. అప్పుడు దేవుని క్షమాపణ అడిగాను. తర్వాత ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు ఎంత బాగుందంటే ఆ బేబీతో చాలా సంతోషంగా నేను అప్పుడు ప్రార్థనలో తగ్గిపోయాను. ఆ బేబీని ప్రేమించాను. భర్తని ప్రేమించినప్పుడు దేవుడు నాతో మాట్లాడి నేను సిక్ అయిపోయి అప్పుడు దేవుడు నాతో మాట్లాడి నాకు ఇదే మాట, దేవుని తప్ప దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. ఎందుకంటే ఆ బహుమానాలన్నీ కూడా దేవుడే కదా మనకి ఇచ్చింది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకొని, ఆ ఆశీర్వాదాలన్నీ దేవుడే మనకి ఇచ్చారని గుర్తు చేసుకొని మనము దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దేవుని ప్రేమించడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దేవుడు చెప్పిన ఫస్ట్ ఆజ్ఞను గైకొనటానికి నిత్యము మనము ప్రయాసపడుతూ ఆయన ఆశీర్వాదాలు మరి చెప్తున్నారు కదా, 1000 తరాల వరకు ఆశీర్వాదాన్ని ఇస్తాను అన్నది. తర్వాత మనకే కాక మన పిల్లల తరాలకు కూడా ఆయన అలాంటి ఆశీర్వాదాలు ఇస్తారన్నది జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ ఆజ్ఞను పాటిస్తా పాపం చేయకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఈ ఆజ్ఞలు ఎందుకు చెప్తున్నానంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి ఈ ఫస్ట్ ఆజ్ఞ వివరణ విన్న మనము 2 వారాలు చెప్పాను, విన్న మనము ఈ ఆజ్ఞను అతిక్రమించకుండా ధిక్కరించకుండా దేవునికి రోషం తెప్పించకుండా ఆయనకి ఇష్టమైన బిడలుగా ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీక్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఆజ్ఞ ఎంత టైం పడుతుందో తెలియదు నాకు. ఏదేమైనప్పటికీ 10 ఆజ్ఞలను మనం ధ్యానం చేసుకుని దేవుడిచ్చిన ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞలు ఇచ్చారు. నూతన నిబంధన కాలంలో వాటినన్నిటినీ సమ్మప్ చేసి 2 ఆజ్ఞలుగా చేశారు. ఏంటంటే నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్తోనూ పూర్ణ ఆత్మతోనూ నన్ను ప్రేమించు అని. రెండోదేమో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని. కాబట్టి ఈ 2 ఆజ్ఞలు ఆ 10 ఆజ్ఞలు మనం జ్ఞాపకం చేసుకొని గుర్తుంచుకుంటూ దేవుడు ఆయన రాకడలో వచ్చేటప్పుడు లేదా మన పిలుపు వచ్చినప్పుడు మనం నిందారహితంగా పవిత్రులుగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలని కోరుకుంటూ మరి నేను ముగిస్తున్నాను. మరి ఈ ఆజ్ఞల గురించే ఒక ప్రేయర్ ఈ సమయంలో నాకు యూట్యూబ్లో వచ్చినప్పుడు దాన్ని నేను నోట్ చేసుకున్నాను. ఆ ప్రార్థన అందరూ కూడా నేర్చుకుని మరి ప్రార్థిస్తే మంచిది. మరి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మా ఆశ్రయ దుర్గమ, మీ అవధులు లేని ప్రేమతో మీ బలమైన హస్తముల చాటున మమ్మను రక్షించి మరొక నూతన దినంన సజీవులుగా మేల్కొల్పిన యెహోవా, మీకే మా హృదయపూర్వక కృతజ్ఞతలు స్తోత్రములు అర్పిస్తున్నాం. మా దేవా, ముఖ్యమైనది మొదటిది అయిన మీ ఆజ్ఞ ప్రకారము మా పూర్ణ హృదయంతోనూ మా పూర్ణ ఆత్మతోనూ మా పూర్ణ మనస్తోనూ మిమ్మల్ని ప్రేమించుటకు మా హృదయాలను ఆత్మలను ప్రేరేపించుడి. మా ప్రభువా, 2వ ఆజ్ఞ ప్రకారం మా వలె మా పొరుగు వారిని ప్రేమించుటకు మా కృపను, జ్ఞానాన్ని, సహనాన్ని ప్రసాదించండి. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైన ఈ 2 ఆజ్ఞలను పాటించేలా మాకు బలాన్ని, నీ దివ్య సహాయాన్ని అందించండి. మీరు మెచ్చుకునే జీవితం గడిపేలా మమ్మల్ని వెన్నంటి నడిపించమని మీ కుడిపార్శ్వన మా కొరకు జ్ఞాపనం చేయించిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.